మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది. అది పాపాల పెద్దిరెడ్డి. అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. ఉదయం ఇసుకే అల్పాహారం ఇతనికి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతనికి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతనికి. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ, ఆయన మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వీళ్ళ అబ్బ సొమ్మైనట్టు తంబళ్లపల్లిలో కూడా వీళ్ళే ఎమ్మెల్యే. అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరంతా కలిసి పౌర పట్టర్ని? మీలో సమర్థులు లేరా? ఉన్నారు, కానీ మీరు రావాలంటే బయట రానియరు. తమ్ముడు, నేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళే, ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీళ్ళకే, కాంట్రాక్టులు వీళ్ళే, అవినీతి వీళ్ళే. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రెనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే దౌర్జన్యాలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వచ్చాను ఆ రోజు, అన్యాయం చేశావు, తప్పు చేశావు అని ఎక్స్పోజ్ చేశాను. అది ఏంటంటే అంద్రినీవా పైన డబ్బులు పెట్టి అంద్రినీవా పూర్తి చేయకుండా గండికోట నుంచి పేర్లగా ఇంకొక కెనాల్ దోవడానికి 6,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శాంక్షన్ చేసుకున్నాడు. ఎవరి డబ్బులు ఇది? ఎవరి డబ్బులు ఇది? మీ డబ్బులోనా కాదా? మీరు కట్టే పనులోనా కాదా? అదే మరి ఇక్కడ పుంగనూరులో పర్మిషన్లు కూడా లేకుండా, ఎన్జిటికి క్లియరెన్స్ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఏమీ లేకుండా బలవంతంగా అక్కడ రైతులుంటే వాళ్ళకి అన్యాయం చేయాలని ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ఉన్న పడంగా రాత్రి వాళ్ళని బయట పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఎన్జిటి తప్పు చేశారని 100 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఫైన్ వేసింది. 25,000 కోట్ల రూపాయలు, 25 కోట్ల రూపాయలు కట్టారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉన్న పడంగా మీ ఇల్లు కూల్చేస్తే మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దేశంలో చట్టం ఉందా లేదా? ప్రజాస్వామ్య దేశం ఉన్నా కాదా? ఏదైనా కానీ ప్రభుత్వ అవసరానికి భూమి కావాలన్నా, ఇంకోటి కావాలన్నా మీకు నోటీస్ ఇవ్వాలన్నా లేదా? ఇవ్వకుండా దౌర్జన్యం చేసి ఆ దౌర్జన్యాలు వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే నా మీదనే కేసు పెట్టారు అంగళ్ళలో. మీరు చూశారు కదా, చూశారా లేదా? పొంగనూరులో కేసులు పెట్టారు. ఎన్ని వందల మీద తిట్టారు, చూశారా తమ్ముళ్ళు? నేను అది అనుకోనింటే వీళ్ళు బయట వచ్చేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మదనపల్లిలో మీకు రౌడీజం కావాలన్నా, ప్రజాస్వామ్యం కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు మీ ఆస్తులకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ భూములకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే ఒంటిమిట్ట, నేను అక్కడ ఒంటిమిట్టలో రామాలయం ఉంటే తెలంగాణ